హోటల్ వ్యాపారం అన్నారు. రైతన్న వద్ద ఎకరం భూమిని 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. వ్యాపార మెలకువలు తెలిసిన వారే లీజ్ వ్యవహారంలో లాజిక్గా బిహేవ్ చేశారు. అన్నదాతకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొత్త వ్యక్తి పేరిట ఈవీ చార్జర్ పాయింట్ను ఎస్టాబ్లిష్ చేసి నయా వ్యాపారానికి శ్రీకారం చుడుతూ రైతన్న మైండ్ బ్లాక్ చేసిన ఘటన హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రాయ్కల్ టోల్ ప్లాజా సమీపంలో నేడు వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే ఫరూక్ నగర్ మండలం రాయ్కల్ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ రెడ్డి తనకున్న వ్యవసాయ భూమిలో నుండి 1 ఎకరం భూమిని 10 ఏళ్ల గడువుకు గాను రంజిత్ రెడ్డి అనే వ్యక్తితో హోటల్ నిర్వహించుకునేందుకు లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో గత కొంతకాలంగా హోటల్ వ్యాపారాన్ని సజావుగా నిర్వహిస్తున్న నిర్వాహకుడు రంజిత్ రెడ్డి తాను లీజుకు తీసుకున్న ఎకరం భూమిలోని ఎక్సెస్ ల్యాండ్ లో ఈవీ చార్జర్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసి వ్యాపారాన్ని విస్తరించాలనుకుని తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కొత్త వ్యక్తుల ప్రమేయంతో చార్జర్ పాయింట్ ఏర్పాటుకు కావలసిన ప్రక్రియనంతా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గత 3-4 నెలల నుండి జరుగుతున్న వ్యవహారాలను నిశితంగా గమనించిన తాను వాస్తవాల అన్వేషణకై హోటల్ నిర్వాహకుడు రంజిత్ రెడ్డిని గట్టిగా ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అసలు విషయాలను బహిర్గతం చేస్తూ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలపై మీడియా ముఖంగా మండిపడ్డారు. చూడాలి మరి హోటల్ లీజ్ వ్యవహారంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది. ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటులో కీ రోల్ ప్లే చేస్తూ కర్త కర్మ క్రియ అన్ని తానై వ్యవహారాలు చక్కబెడుతున్నారంటూ విద్యుత్ ఏఈ షణ్ముఖ్ రెడ్డిపై రైతన్న చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అధికారుల సమన్వయ లోపం అన్నదాతకు శాపంగా మారిందా? ఇలా ఎన్నో ప్రశ్నల నడుమ ఆహార హోటల్ లీజ్ వ్యవహారంలో ఈవీ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటుకు ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందో వేచి చూద్దాం. వెయిట్ అండ్ వాచ్. చూస్తూనే ఉండండి సీమై టీవీ. అప్లికేషన్ వేసినాము, మా కన్సల్ట్ లెటర్ లేకుండా వచ్చింది కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చినాం. దానివల్ల అతను బంద్ చేసింది. మరి మీరు ఎట్లా ఆన్ చేస్తారు? ఇప్పుడు మేము ఆన్ చేయడానికి అప్లికేషన్ చేస్తున్నాం. సో మీ ఏ సార్లు దొరికొచ్చి ఆన్ చేయండి. మేము సార్ దగ్గర కాల్ చేసి కంప్లైంట్ లెటర్ ఇచ్చేసి వచ్చినాం. కంప్లైంట్ లెటర్ మళ్ళీ వాపస్ తీసుకోలే. మీకేమో రిటర్న్ ఆర్డర్ ఉందా? రిటర్న్ ఆర్డర్ అనేది సార్ ఫోన్ చేసి ఆన్ చేయమని నేను అబ్జెక్షన్ చేస్తున్నా. ఏ సార్ వచ్చినా ఆన్ చేయమంటున్నా. నమస్కారం సార్, నేను రెడ్డి మాట్లాడుతున్నాను. వరుణ్ ఛార్జింగ్ నా పొలంలో పెట్టింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను సార్. అది మీరు నేను కంప్లైంట్ లెటర్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి ఆఫ్ చేశారు కదా సార్. ఆఫ్ చేశారు, మరి నేను కంప్లైంట్ లెటర్ రిటర్న్ తీసుకోలేదు. తీసుకొని మళ్ళీ ఆన్ చేపిస్తున్నారు సార్. కాలం ఏమీ లేదు సార్, కాలం ఏమీ లేదు. సార్ ఇప్పుడు మేమేం మాట్లాడలేదు సార్. మాట్లాడినప్పుడు మరి ఎట్లా ఆన్ చేస్తే మళ్ళీ మాకు అవును సార్. ఇప్పుడు నా అనుమతి లేదు. నా పాస్బుక్ పెట్టి వాళ్ళు ఎలాంటి లీజు ఏది పెట్టకుండా నా పాస్బుక్ పెట్టి వాళ్ళు అది ఏంది పాన్ కార్డు పెట్టి తీసుకున్నారు సార్. అది ఎట్లా ఇస్తారు సార్ మీరు? ఇక్కడ అయినా ఓన్లీ మన వాళ్ళ పాన్ కార్డు అట్లా సార్. ఇప్పుడు వాళ్ళకి లింకు లేనిది ఎట్లా సార్? సార్ వాళ్ళు ఏమో లీజ్ తీసుకున్న వాళ్ళు కాదు కదా సార్. లెటర్ ఇచ్చినాం సార్. ఆర్టీఐ పేపర్లు కూడా తెచ్చినాం. ఆర్టీఐ వేసినాం. ఆర్టీఐ పేపర్లు ఏమి ఇచ్చారు సార్? వాళ్ళది పాన్ కార్డు ఓన్లీ నాది పాస్బుక్ పెట్టి తీసుకొచ్చారు. దానికి లింకు లేనిది ఎట్లా ఇచ్చారు సార్? మరి ఇప్పుడు ఆన్ చేసుకోవచ్చు సార్.
కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మేము ఏం చేస్తాం సార్? వాళ్ళు అది ఇప్పుడు వస్తలేడు కదా సార్. అతడు మాకు లీజు అనేది లీజు లేకుండా వచ్చి నా భూమిలో కబ్జా పెట్టినట్టు పెడితే మరి నేను ఎట్లా ఒప్పుకోవాలి సార్? సార్ ఏం లేదు సార్, మాట్లాడదాం అన్నారు కానీ మాట్లాడదాం. ఇప్పుడు నా భూమిలో వచ్చి ఆయన ఏ విధంగా పెట్టిండు దాని గురించి ఈగో ఏం లేదు సార్, ఈగో నుంచి ఏం కాదు అది నా. అరే మా నాకు అసలు ఎవరు ఫోన్ చేయలేదు సార్, ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు చేయలేదు సార్, నాకు ఫోన్ చేయలేదు. మా పెద్దమ్మ చనిపోయింది, 2 రోజులు మేము అక్కడ వెళ్ళాము. వాళ్ళు పిలిచినప్పుడు మేము అది మా పెద్దమ్మ చనిపోయినప్పుడు ఫోన్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడకుండా మీకు చెప్పేసినంత మాత్రం మీరు కరెంట్ ఇస్తారా సార్? ఇప్పుడు ఇది ఇచ్చే పద్ధతేనా సార్ మరి? కాలం అయితే ఏం లేదు, అయితే ఆన్ చేయగా ఫీజులు అన్నీ ఉన్నాయి సార్. ఓన్లీ ఒక ఆన్ ఆఫ్ ఏం నుంచి కొట్టాలి. అదే ఇప్పుడు ఏమంటే ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడుకోమని చెప్తున్నారు సార్. సత్యమని అదే సార్, ఇప్పుడు ఆన్ చేయమంటే ఆన్ చేస్తున్నా, నేను అదే చెప్పాను సార్. పై నుంచి ఆర్డర్ ఏమన్నాడన్నా? ఆన్ చేయమన్నాడా? మాట్లాడతామన్నారు. ఫీజులు తీసి ఆన్ చేయాలి. ఎవరు ఏ గారు చెప్పారా? ఏ సార్ ఏం చేయక ఆన్ చేయమని నిన్ననేమో సార్, నేను సాయంత్రం కూడా ఫోన్ చేసుకుని పోయి ఆన్ చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆన్ చేద్దాం. సత్యనారాయణ రాయకల్ విలేజ్, మాది అది పరకునార్ మండలం. నేను హోటల్ కానీ లీజుకు 1 ఎకరా పొలం లీజుకి ఇచ్చిన రంజిత్ రెడ్డి అనే పేరు మీద. అతను హోటల్ కాకుండా మనకు ఛార్జింగ్ పాయింట్ పెట్టిండు. నాకు తెలియకుండా సబ్లీజ్ ఇచ్చి సబ్లీజ్ ఇచ్చిన వేరే అతని పేరు మీద ట్రాన్స్ఫరము, అది ఈవీ ఛార్జర్, మీటరు అవన్నీ తీసుకొచ్చిండు. అది అతని పేరు మీద కాకుండా వేరే అతని పేరు మీద నా పాస్బుక్ జిరాక్స్ పెట్టి అతని సబ్లీజ్ తీసుకున్న వ్యక్తి పైన పాన్ కార్డు పెట్టి అతని ఐడి ప్రూఫ్ పాన్ కార్డు పెట్టిర్రు. నా పాస్బుక్ జిరాక్స్ పెట్టి ఎలాంటి లీజ్ పేపర్లు ఏది పెట్టకుండా నాకు తెలియకుండా తీసుకొచ్చిండ్రు. ఇది ఏంది, ఎవరు తెచ్చిర్రు, ఎవరి పేరు మీద వచ్చింది, ఎవరు తెచ్చిండ్రు, ఇవన్నీ అడిగితే నన్ను బెదిరించినట్టు. నీకెందుకు చెప్పాలి, నీకు ఎవరు చెప్పాలి, నీకు ఇవన్నీ మేము చెప్పి చేయాలన్నా అంటే అని ఇట్లా మాట్లాడి నాకు 3 నెలలు నా వరకు గడిపి మొన్నటి వరకు నాకు ఇవ్వలేదు పేపర్లు. లాస్ట్కి పేపర్ ఇవ్వమంటే సగం పేపర్ పెట్టారు. నేను ఏ తానికి అక్కడ రెడ్కో కంపెనీకి పోయి మొత్తం పేపర్లు అని తీసుకుందాం అన్నట్టు ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరు మీద దాన్ని తెలుసుకొని డి గారికి ఆర్టీఐ వేస్తే వాళ్ళకు మొత్తం పేపర్లు అని నాకు వచ్చినాయి. దాంట్లో ఉన్నది ఏంటంటే నాకు నా పాస్బుక్ జిరాక్స్ పెట్టిండ్రు, ఓన్లీ వాళ్ళ పాన్ కార్డు
వేరే గద్వాల వ్యక్తి పాన్ కార్డు పెట్టి తీసుకొచ్చారు. నాకు ఏది ఎలాంటి నా అనుమతి లేదు, నా పర్మిషన్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా తీసుకొచ్చి ట్రాన్స్ఫారం ఆన్ చేసిర్రు. అది సతాయిస్తారు. మళ్ళీ ఇంకా డి తనకి వాళ్ళు కంప్లైంట్ లెటర్ క్యాన్సల్ లెటర్ పెట్టినా, డికి ఏఈకి రెడ్కో కంపెనీకి ఎస్సీకి కూడా కంప్లైంట్ లెటర్ పెట్టినా. ముఖ్య పాత్ర అంటే ఏఈ గారే ఉంటారు. మనకు తెలియకుండా చేసిర్రు. షాద్నార్ ఏఈ షణ్ముఖరెడ్డి అని, అతని దగ్గరికి పోతే నీకు అన్నీ వాళ్ళ లీజ్ పేపర్ పెట్టి తెచ్చుకున్నారట అని చెప్పిండు నాకు. తెచ్చుకున్నారంటే సరే సార్ పేపర్లు ఏమైనా ఉన్నాయో నాకు ఇవ్వాలంటే లేదు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, నాకేం తెలియదు అంట అని అట్లా చెప్పిండు. ఒకటి మీటర్ది ఒక బిల్ పేపర్ ఒకటి ఇచ్చిండు నాకు. ఇదేంటంటే వాళ్ళని అడిగితే పేపర్ లేదు, ఏం లేదు, మేము నీకు ఇవ్వాల్సిన అవసరం లేదంట అని వాళ్ళు తీసుకున్న వాళ్ళు చెప్పిండ్రు. గట్టిగా అడిగితే సగం పేపర్ పెట్టింది నాకు. దాన్ని ఆర్టీఐ వేస్తే నిన్న ఆర్టీఐ పేపర్లు వచ్చినాయి. ఆర్టీఐ పేపర్లో మొత్తం క్లియర్గా నాది పాస్బుక్ పెట్టిండ్రు, తీసుకున్న వ్యక్తి గద్వాల వ్యక్తి పాన్ కార్డు పెట్టిండ్రు. అంతే, రెండే పెట్టి తీసుకొచ్చారు. నాకు తెలియకుండా నా పొలం మీద ఇట్లా తీసుకొచ్చారు. మీరు ఏం కావాలని కోరుకుంటారు? అది తీసివేసే నాకు న్యాయం కావాలి. అది నా పొలంలో నా ఇల్లీగల్గా వచ్చింది, అందుకని నాకు న్యాయం కావాలని పత్రికాముఖంగా చెప్తున్నాను. ఏఈ గారు ఉంటారు, ఏఈ గారే. మేము 1 ఎకర్ ల్యాండ్ హోటల్ పర్పస్లో లీజ్కి ఇచ్చాము. అయితే హోటల్కి లీజ్కి ఇచ్చిన పర్సన్ ఇంకో పర్సన్కి సబ్ లీజ్ ఇచ్చాడు. ఇచ్చి మాకు తెలియకుండా ఇల్లీగల్గా ట్రాన్స్ఫారం తెచ్చి పెట్టాడు. ఇక్కడ మా ఏఈ సార్ మొత్తం కంప్లీట్ పాత్ర ఏఈ సార్ ఉంది. ఇక్కడ ఏఈ షాద్నగర్ ఏఈ షణ్ముఖరెడ్డి. అయితే మేము ఈ ట్రాన్స్ఫారం ఏ విధంగా వచ్చిందని ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా దాన్ని తెలుసుకోవడం జరిగింది. అందులో ఆర్టీఐ అప్లికేషన్లో మా డాడీ పాస్బుక్ పెట్టి అతను ఎవరో థర్డ్ పర్సన్ పాన్ కార్డు పెట్టి తెచ్చిండు. మా డాడీని మోసం చేసి అసలు ఏ కన్సర్న్ లేకుండా, ల్యాండర్ నుంచి ఏ కన్సర్న్ లేకుండా తేవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చార్జర్ వర్కింగ్లో ఉంది, ఇక్కడ ఏమన్నా ఫైర్ హజార్డ్ జరిగినా, ఎవరికైనా ఏమన్నా అయినా అదే పూర్తిగా మా పైన రావడం జరుగుతుంది. సో దీనివల్ల మేము ఏం డిమాండ్ చేస్తున్నాం, ఇది కంప్లీట్గా క్యాన్సిల్ చేసి ఛార్జర్ని డిస్మాంటల్ చేయాలని నేను పత్రిక ముఖంగా డిమాండ్ చేస్తున్నాం.